మీ కంప్యూటర్ స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ మీకు మీ CPU క్యాబిన్ మీద ఉండే ఫ్రంట్లో ఉంటుంది. ఆ పవర్ బటన్ని ఆన్ చేసినట్లయితే కంప్యూటర్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత కంప్యూటర్ బూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫర్మ్వేర్ ద్వారా మీ కంప్యూటర్ ఫస్ట్ ఎలా ఉంది, మీ కంప్యూటర్ అంతా రెడీగా ఉందా లేదా, మీ కంప్యూటర్లో అన్ని పార్ట్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనే దానికి అన్ని టెస్టింగ్లో స్టార్టింగ్లో ఈ విధమైన స్క్రీన్ వచ్చి మీ కంప్యూటర్ స్టార్ట్అప్ కావడం జరుగుతుంది. అయితే తర్వాత మీరు వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి, అంటే మీ కంప్యూటర్లో లోడ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి విండోస్ 90 అయితే ఎలాగా, XP అయితే ఎలాగా, అట్లానే విండోస్ విస్టా అయితే ఇలాగా ఆ విధమైన స్క్రీన్స్ రావడం జరుగుతుంది. మీ కంప్యూటర్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లోడ్ అయ్యేటప్పుడు ఈ విధమైన స్క్రీన్స్ రావడం జరుగుతుంది. మీరు జస్ట్ కాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోసం మీరు యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు మీ కంప్యూటర్కి. మరి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మీకు XPలో అయితే సింగిల్ యూజర్ అయితే ఎలాగ్ కానీ లేదంటే ఎలాగ్ కానీ డిస్ప్లే అవుతుంది. ఇట్లా సపోజ్ ఇక్కడ 3 యూజర్స్ ఉన్నాయి. ఏ యూజర్ మీద కావాల్సింటే ఆ యూజర్ మీద మౌస్ తోటి అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఓకే ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే వేరే వాళ్ళు మీ కంప్యూటర్లోకి ఎంటర్ కాకుండా, మీ యూజర్లోకి ఎంటర్ కాకుండా ఈ విధమైన సెక్యూరిటీ మీకు కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే, లోడ్ చేసినప్పుడే సెట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ యూజర్ నేమ్ ఇవి ఇచ్చి ఓకే ప్రెస్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఆటోమేటిక్గా ఉంటుంది, లేదంటే పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేసిన తర్వాత కాసేపు తర్వాత మీకు ఫైనల్గా ఈ డెస్క్టాప్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ డెస్క్టాప్ స్క్రీన్ ఇస్ ద స్టార్ట్అప్ స్క్రీన్, రెడీ టు వర్క్ స్క్రీన్. సో ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మీకు కావాల్సిన వర్క్లు, మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్తోని వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ వర్క్ చేయబోయే ముందర డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఈ పార్ట్స్ తోటి ఎలా వర్క్ చేయాలనేది, అంటే మీరు సాఫ్ట్వేర్స్ తోటి వర్క్ చేయబోయే ముందర లేదంటే విండోస్ XP తోటి వర్క్ చేయబోయే ముందర స్టార్టింగ్ ఎలా చేయాలి, అప్లికేషన్స్ ఏది ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్స్ గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఓకే,